ఇరిగేషన్ అవినీతిపై సిబిఐ విచారణ జరపాలి. వైసీపీ కూటమి పాలనపై విచారణకు సిద్ధమా? మాజీ మంత్రి కాకాని సవాల్. బలహీన వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుంది. ఎవరో ప్రేరేపిస్తే బీసీలు బలిపశువులు కావద్దు. 42% బీసీ కోటా కోసం ప్రయత్నిస్తున్నామన్న పొన్నం. తెలంగాణ భవన్లో ట్రేడ్ యూనియన్ సమావేశం. రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్. కొత్త లేబర్ కోడ్ ని వ్యతిరేకిస్తున్న యూనియన్ నేతలు. పరకామణిపై వ్యాఖ్యలకు జగన్ క్షమాపణ చెప్పాలి. లోక్ అదాలత్లో రాజీ చేయడాన్ని వ్యతిరేకించాం. పూర్తి స్థాయి విచారణ జరగాలన్న మాధవ్. స్టీల్ ప్లాంట్ ని ఆర్థికంగా బలోపేతం చేస్తాం. కేంద్రం 11,000 కోట్లు ఇచ్చింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధం. రాహుల్ పార్లమెంట్లో పోరాడతారు. మున్ముందు బీసీలదే రాజ్యాధికారమన్న మహేష్ గౌడ్. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ ప్రధాని అవడం ఖాయం. బీసీ రిజర్వేషన్లు సాధించుకుందామన్న విహెచ్. పరకామణి చోరీని జగన్ తక్కువ చేసి మాట్లాడారు. ఆయన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలి. మాఫియా సామ్రాజ్యానికి జగన్ అధినేత అన్న ఆనం. హైదరాబాద్ మలక్పేటలో గంజాయి సాగు. టెర్రస్ పై గంజాయి పెంచుతున్న 2 అరెస్ట్. గంజాయి మొక్కలు స్వాధీనం. సాయంత్రం లోక్ భవన్ కి సీఎం చంద్రబాబు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. పామర్రులో వైద్యారోగ్య శాఖ ఆకస్మిక తనిఖీలు. రూల్స్ పాటించని ఆర్ఎంపీ క్లినిక్లు సీజ్. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తింపు. సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ యువకుడి కిడ్నాప్. ప్రవీణ్ ని కిడ్నాప్ చేసిన జేఎన్ఐఎం ఉగ్రవాదులు. విడిపించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రుల వినతి. శంషాబాద్ లో 144 ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు. ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాముల పడిగాపులు. సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపణ. మరో 2 విమానాలకు బాంబు బెదిరింపు. కువైట్ శంషాబాద్ విమానం మస్కట్ కు మళ్లింపు. లండన్ శంషాబాద్ విమానం సేఫ్ ల్యాండింగ్. తిరుపతిలో ఇండిగో విమాన సర్వీసుల పునరుద్ధరణ. యథావిధిగా సర్వీసులు నడిపిస్తున్న అధికారులు. సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ కొనసాగింపు. ఇండిగో క్రైసిస్ తో ప్రత్యేక విమానాలు, రైళ్ల ఏర్పాటు. 37 రైళ్లకు అదనపు కోచ్లు జోడించిన రైల్వే శాఖ. 100 అదనపు విమానాలు ప్రారంభించిన స్పైస్ జెట్. ఇండిగో సంక్షోభంపై కేంద్రం మరో నిర్ణయం. ప్రయాణికులపై భారం పడకుండా చర్యలు. కొత్త ధరలు పాటించాలని విమాన సంస్థలకు ఆదేశం.